నమస్కారం. ఇప్పుడు తాజాగా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రమాదం అయితే వాటిల్లింది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. గబ్బర్ సింగ్ షూటింగ్ లో ప్రమాదం. పవన్ పైన బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్ అయితే చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజాలకు వెంటనే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యులు సూచించారు. సోమవారం తన భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ ముంబైకి వెళ్లి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే రొటేటర్ కఫ్ తో పాటుగా భుజానికి సంబంధించిన 2 కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా వైద్యులు తెలపడం అయితే జరిగింది. కొంతకాలంగా పవన్ ఈ గాయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఈ గాయాలు ఇప్పటివి కావని, గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో తగిలినవని, దీనిపైన ఆ చిత్ర నిర్మాత నటుడు బండ్ల గణేష్ స్పందించడం అయితే జరిగింది. నిన్న రాత్రంతా తనకు నిద్ర రాలేదని కూడా చెప్పుకొచ్చారు. నాటి విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు నిర్మాత బండ్ల గణేష్. నిన్న రాత్రంతా కూడా నిద్ర రాలేదని, ఒకటే ఆలోచన, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపు 15 ఏళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలుచుకుంటే నా గుండె బరవెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనసు విలువిల్లాడిపోతుంటారు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాల ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకొని జీవించడం నిజంగా అసాధారణం. నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. గుజరాత్ లో జరిగిన ఆ ప్రమాదం, గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం, వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం, ఇవన్నీ ఇప్పటికి కూడా నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు, మాటకు ప్రాణం ఇచ్చే మహా మనిషి తీసుకున్న నిర్ణయం. ముందు సినిమా పూర్తి చేద్దాం, నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు, ఇన్ని వందల మంది కష్టపడుతున్నారని బండ్ల గణేష్ ఎమోషనల్ అయితే అయ్యారు.